పల్నాడు జిల్లాలో అరాచకాలు సృష్టించిన వైసీపీ నేతలను వదిలిపెట్టి టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేయడంపై టీడీపీ నేత ఎరపతినేని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇంకా వైసీపీకి తొత్తులుగానే పనిచేస్తున్నారని మండిపడ్డారు. రేపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరాచకాలు చేసిన పోలీసులపై చర్యలు తప్పవంటున్న ఎరపతినేని శ్రీనివాసరావుతో మా ప్రతినిధి సాంశివరావు ఫేస్ టు ఫేస్. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అయితే అమలు అవుతుంది. అయితే వైసీపీ నేతల విధ్వంస చర్య అయితే బయటపడింది. మనతో పాటు పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన గురజాల మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత ఎరపతినేని శ్రీనివాసరావు ఉన్నారు. సార్ చెప్పండి, పోలింగ్ తర్వాత కూడా విధ్వంసాలు చేశారు, బహిరంగంగా పార్టీ ఆఫీసులు పాల్గొట్టారు, వాహనాలు తగలబెట్టారు. అట్లాంటి నేతలను వదిలేసి టీడీపీ నేతలు హౌస్ అరెస్ట్ చేయడం ఎలా చూస్తారు? ఇది వైసీపీ బరితెగించిన విధానానికి ఉదాహరణ. అంటే యథేచ్ఛగా ఎన్నికల్లో మేమేం చేసినా చెల్లుద్ది, మీరు ఎవరిని మార్చుకున్నా మాకు జరగాల్సిన పనులు జరుగుతాయనే ఉద్దేశంగానే ఈరోజు గురజాల మాచల్ల పల్నాడు ప్రాంతంలో యథేచ్ఛగా దాడులకు పాల్పడ్డారు. 13వ తారీఖు పోలింగ్ రోజున దాచిపల్లి మండలం తంగడి గ్రామంలో ఏకంగా పెట్రోల్ బాంబులతోని పోలింగ్ బూతుల మీద దాడి చేశారు వైసీపీ వాళ్ళు. సో దాంట్లో ఈవీఎంలను కూడా తగలబెట్టాలనే ప్రయత్నం చేశారు. ఆ కేసులో ఇంతవరకు ఎవరిని కూడా దాచపల్లి పోలీసులు అరెస్ట్ చేయలే. రాత్రి చూస్తే పిన్నెల గ్రామంలో అది ఒక సమస్యాత్మక గ్రామం. 5 సంవత్సరాలు తెలుగుదేశం వర్గాలు గ్రామం వదిలిపెట్టి వెళ్తే మేము హైకోర్టు ఆదేశాలతోని వాళ్ళ ఊర్లోకి పంపించాం. పోలింగ్ కూడా కొంత అక్కడ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చెదురుమదురు సంఘటనలతో అక్కడ పోలింగ్ ముగిసింది. తర్వాత గ్రామాన్ని రావణ కాష్టం చేయాలని చెప్పి వైసీపీ వర్గాలు పెట్రోల్ బాంబులు, చాలా భయంకరమైన బాంబులు అవి, అది కనుక జరుగుంటే పిన్నెల్లి రావణ కాష్టంలాగా మారుండేది. ఈరోజు వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున కూడా వైసీపీ దగ్గర బాంబులు దొరికినాయి. దొరికితే గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారు పోలీసులని అడుగుతున్నాను. ఈ కుక్కల్ని, వైసీపీ కుక్కల్ని కానీ కంట్రోల్ పెట్టుకోకపోతే ఈ యథేచ్ఛగా వీళ్ళు వేదంగా వేస్తారు. ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ కానీ, కౌసమేశ్వర రెడ్డి కానీ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు కానీ వీళ్ళని వదిలిపెట్టి మమ్మల్ని గృహ నిర్బంధం చేసి దీనివల్ల ఉపయోగం ఉండదు. ఎప్పటికైనా మీరు పారదర్శకంగా పనిచేయమని చెప్పి కూడా అధికారులను కోరుతున్నాం. ప్రాణాపాయ స్థితి నుంచి కూడా ప్రజలను రక్షించండి. ఈరోజు సార్, ఇక గురజాల మాచల్ నియోజకవర్గాలతో పాటు పల్నాడు జిల్లాలో దాదాపు కింది స్థాయి సిబ్బంది కొంతమంది పోలీసులు ఇప్పుడు ఒక 7గురిని ఐడెంటిఫై చేశారంటున్నారు. ఇప్పటికీ వైసీపీ వాళ్ళకి సమాచారం చేరవేస్తూ మినిట్ టు మినిట్ వాళ్ళకి సమాచారం ఇస్తున్నారు. ఎందుకు ఇంకా అధికారులు అట్లా పనిచేస్తున్నారు? బరి తగ్గించిన విధానం. అలాంటి అధికారులను కూడా వీళ్ళు గురజాల మాచల్లో పోస్టింగ్లు చేయించుకున్నారు. అంటే ఎక్కడ దాడులు చేయాలా, ఎలా తప్పించుకోవాలి, ఇవన్నీ కూడా కొంతమంది సిఐ ఎస్ఐ స్థాయి అధికారులు లేదా డిఎస్పీ స్థాయి అధికారులు కొంతమందికి సమాచారం ఇస్తూ ఉన్నారు వైసీపీ నాయకులకి. ఎందుకు ఒక పిన్నెల్లి మీద వైసీపీ అంత టార్గెట్ చేసింది? టీడీపీకి బలమైన గ్రామం అనా లేకపోతే మరి ఏదైనా కారణం అన్నారు? అక్కడ ఏం లేదు, ఇది 8,000 ఓటింగ్ ఉన్న పెద్ద గ్రామం. దాన్ని రౌడీలను చేసి లేకపోతే దాడులు చేసి దాన్ని రిగ్గింగ్ చేసుకొని వన్ సైడ్ చేసుకోవాలనేది కౌసమేశ్వరుడి ప్రయత్నం. దాన్ని మేము కంట్రోల్ చేసుకొని హైకోర్టు ఆర్డర్ తీసుకొచ్చుకొని పోలింగ్ జరిపాం. సో ఆ పోలింగ్ జరిపిన దాని మీద ఆ కక్ష వల్లే ఈరోజు దాడులు జరిపి మారణకాండ సృష్టిస్తే ఒక వర్గం అన్న వాళ్ళకి వెళ్ళి రేపు ఎట్ట ఓడిపోతారు. ఇప్పుడు వాళ్ళ వ్యూహం ఏంటి మాకు అర్థమైంది ఏంటంటే, ఓడిపోతామని తెలిసినా కానీ దాడులు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు కేసులు ఇరుక్కుంటారు దాడులు చేసినప్పుడు. అంటే ఓడిపోయిన తర్వాత పూర్తిగా వైసీపీ ఖాళీ కాకుండా కేసులు ఇరుక్కున్న వాళ్ళైనా కొంతమంది వాళ్ళ ఉంటారన్న ఉద్దేశమైనా ఈ దాడులు తెగబడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అందుకని ఖచ్చితంగా నేను వైసీపీ నాయకులు కూడా, కార్యకర్తలు కూడా చెప్తున్నాను, ఈ నాయకుల్ని నమ్ముకొని, అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌసమేశ్వరరెడ్డి నమ్ముకొని మీరు బలిగా అవద్దు. ఇప్పుడు జరిగిన తప్పులేని ఇప్పటికైనా మీరు దాన్ని కంట్రోల్ చేసుకొని ప్రశాంతంగా పల్నాడు ఉండడానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. గత 5 ఏళ్లతో పాటు ఇప్పుడు ఎన్నికల సమయంలోనూ ఎన్నికలు అయిపోయిన తర్వాత వైసీపీ తొత్తులుగా పనిచేసే పోలీసు అధికారులు సిబ్బందిని ఏ స్థాయి వ్యక్తిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వారు అంతా చూస్తామంటూ కూడా ఎరపతినేని శ్రీనివాస హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఇది మొత్తానికి పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ టీడీపీ నేతల హౌస్ అరెస్టులకు సంబంధించి.